ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీరందరూ బాగున్నారా? ఎంతమంది ఈ దినం అద్భుతంగా యేసుక్రీస్తు మరణమును జయించి పునరుద్ధానుడై లేచాడని ఈస్టర్ సందర్భంగా ఎంతమంది దేవుని స్తుతించడానికి ఉదయకాలం సిద్ధపడుతున్నారు, మందిరానికి సిద్ధపడుతున్నారు, వ్యక్తిగతంగా సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఆయన సమాధిలో లేడిక, ఆయన లేచి ఉన్న దేవుడు కదా. ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి ఆరోహణమై ఆయన మరల ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారి హృదయంలో ఆయన ఉంటాడు. ఇంకా ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా క్రిస్మస్ ఆయన పుట్టుక, గుడ్ ఫ్రైడే ఆయన మరణము, ఈస్టర్ ఆయన పునరుద్ధానము, ఈ మూడు లేకపోతే మనకు జీవం లేదనే విషయాన్ని ఈరోజు మనం ఎందరో దైవజనులు, అభిషక్తులు మనకు వర్తమానాలు ఇస్తుంటారు. దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానం ఉంది కాబట్టి మనకంటూ ఒక వాగ్దానం ఉంది. ఈ పునరుద్ధానం ఉంది కాబట్టి మనము కూడా నిజంగా ప్రభు ఆ సమాధిలో ఉండే దేవుడు కాదు, ఆయన లేచి ఉన్నాడు కాబట్టి నీకు నాకు కూడా ఒక ధైర్యం, ఒక బలం. ఆయన మనకు ముందుగా అన్ని సిద్ధపరచి వెళ్ళాడు. ఆయన మరలా రాబోతున్నాడు. దేవుడు ఆయన రక్షకుడు. అందుకని ఆయన మరణమును జయించి లేచాడు అనేది మనం ధైర్యంగా ప్రకటించగలుగుతున్నాం ఈ డేని బట్టి. మీ అందరికి కూడా మరొకసారి హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇదేదో ఆనవాయితీగా మీరు జరుపుకోవద్దు. అందరికీ చెప్తారండి పొద్దులేసి హ్యాపీ ఈస్టర్ అని. ఇదేదో తాత్కాలికంగా తెచ్చిన ఆనందం కాదు. ఇదేదో టెంపరీ ఆనందం కాదు. ఇది ఈ లోకంలో పరలోకంలో పర్మనెంట్. అసలు ఆయన లేచి, ఆయన మరణించి తిరిగి లేచి పరలోకాన్ని ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఒక చక్కటి మాట తన శిష్యులతో, తనకున్న వారితో మాట్లాడుతూ అది మనకు కూడా ఇస్తున్న వాగ్దానం. లేచాడు, వారికి కనపడ్డాడు, తిరిగి మరలా వెళ్ళిపోబోతున్నాడు. ఆ టైంలో ఒక వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ప్రభు కొరకు శక్తి కలిగిన పాత్రలుగా మనం నిలబడాలి. కాబట్టి ఈరోజు చదువుకుందాం. ఇంకా మారు మనసు లేని బిడ్డలు, యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. యేసయ్యను నమ్మితే నీకు పరలోక నిత్య జీవం సిద్ధంగా ఉంది. ఈ లోకంలో కూడా ఆయన నీకు తండ్రిగా దేవుడిగా నడిపిస్తాడు. రెండవదిగా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? మీ జీవితాల్లో దేవుని పునరుద్ధానపు శక్తి వలన మీరు బలం పొంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. కాబట్టి చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండినని వారితో చెప్పాను. అంటే దేవుడు వెళ్తూ ఒక చక్కటి వాగ్దానం చేశాడండి. ఏమన్నాడంటే, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి వలన ఒక వాగ్దానం ఉంది. నీకు నాకు ఒక వాగ్దానం ఉందండి. ఆయన మరణ పునరుద్ధానం తర్వాత ఒక శక్తి కలిగిన వాగ్దానం ఉంది. మీరు ఆ వాగ్దానము కొరకు కనిపెట్టండి, అది పొందుతారు. మీ ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. అది అపోస్తలులకు ఇచ్చింది. ఇప్పుడు మనకేంటి? ఆయన మరణ పునరుద్ధానం తర్వాత ఈ శక్తి నీ మీదకి, నీ కుటుంబం మీదకి రావాలి. ఆయన పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీ ఇంటి మీదకి, నీ హృదయంలో, నీ జీవితంలోకి వచ్చినప్పుడు ప్రతి కాడి నీ కుటుంబంలో విరగొట్టబడుతుంది. ఎందుకు అంటే యేసయ్య లేచింది ఒక ఎత్తు అయితే, వెళ్ళిన తర్వాత కనిపెట్టుకునే వారి మీద దిగే పరిశుద్ధాత్మ శక్తి, అది మనము ఈ రోజుల్లో అనుభవించాలి. ఎందుకు నీ పిల్లల విషయంలో బాధపడుతున్నావు? ఎందుకు నీకు ఆర్థిక విషయాలు? పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పేతురు మీదకి, యోహాను మీదకి, యాకోబు మీదకి ఆ శక్తి దిగిందో వారు సాధారణమైన వాళ్ళుగా లేరు, అసాధారణమైనదండి. సాధారణమైన శక్తి కాదు వారు పొందుకున్నది. ఈరోజు వాగ్దానం ఏంటంటే, అసాధారణమైన శక్తిని నీ మీదకి పంపెదను. అందరు చెప్పండి, అసాధారణమైన శక్తిని నీ మీదకి పంపెదను. నీ జీవితంలో ఒక అద్భుతం నువ్వు చూస్తావు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఎంత బలంగా, సంతోషంగా దేవుని ఆరాధించాలంటే, ఈస్టర్ మందిరం ఈరోజు అంతా దేవుని సన్నిధిలో గడపండి. వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి, దేవుని స్తుతించండి. ఒక ఈస్టర్ రోజే కాదండి, ప్రతి క్షణం, ప్రతి నిత్యం క్రిస్మస్ ఆరాధన ఉండాలి, ఈస్టర్ ఆరాధన ఉండాలి, గుడ్ ఫ్రైడే ఆరాధన ఉండాలి. మన లైఫ్లో క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ మూడు అడుగడుగునా మన జీవితాల్లో ఎప్పుడు క్రీస్తుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. అందుకని ఉదయకాలం ఎంతమంది వాగ్దానం పొందుతున్నారు? మీ పట్ల, నా పట్ల ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చి మీ ప్రతి బాష్ప బిందువును తుడిచి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అక్కడ ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరికీ హ్యాపీ ఈస్టర్ని పంపండి. దేవుని సన్నిధిలో సంతోషించండి. ఈ ఆదివారం దేవుని మందిరానికి రండి. బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లికి ప్రామిస్లాండ్కి వేరే రాష్ట్రాల్లో ఉన్న వారు మందిరం దేవుని సన్నిధిలో. అంతేకాక బహుబలముగా మీరు ప్రభుని కొనియాడుతూ
ఆరాధిస్తూ సంతోషంతో ముందుకు సాగండి. అందరు చెప్పండి, నన్ను అసాధారణమైన శక్తితో దేవుడు నింపబోతున్నాడు, అసాధారణమైన పాత్రగా నన్ను మలచబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని కుటుంబాలకి ఈస్టర్ ఒక రక్షణగా, మారు మనసు లేని వారికి మారు మనసు, పాప క్షమాపణ, కుటుంబాల పోరాటాలు విడుదల, ఆర్థిక బంధకాలు తెగిపోయి, అప్పుల భారం తొలగి, ఉద్యోగులేమి తొలగి, వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు ప్రభా. గర్భం లేకుండా ఏడుస్తున్న గర్భిణి గర్భములు తెరవబడాలి. రోగాలతో ఉన్న వారికి నీవు పొందిన గాయములు, యేసు గాయములు స్వస్థత కారణంగా మారిపోవాలి. అయ్యా, ఎవరెవరు ఆత్మీక రక్షణలు పడిపోయారు లేవాలా, రక్షణ లేని కుటుంబాలు రక్షించబడాలా, రక్షణ లేని ఎవరు రక్షించబడాలా, తాగుబోతులు మారాలి, డ్రగ్స్ మారాలా, పాపులు మారాలా, దొంగలు మారాలి, ద్రోహులు మారాలి. ఈ లోకంలో ఉన్న అనేక ప్రజలు నీ కృప అనే దుప్పటి క్రిందకి, రక్షణ దుప్పటి కిందకి రావాలి. మా క్రైస్తవ సంఘాలు ఉజ్జీవించబడాలి. ఈరోజు ఎంతమంది బిడ్డలు జరుపుకుంటున్నారో వారు సంతోషించి గంతులు వేయాలి, ఆత్మలో నింపబడాలి, కోల్పోయిన ఆత్మీయ స్థితిగతులు మారిపోవాలి. ఆ విధంగా మీరు దీవించండి. నా ప్రతి వారి బాష్పబిందువును మీరు తొడవండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. దీవిస్తున్నాం. ప్రపంచ దేశాలను మీరు దీవించి రక్షించండి. భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సమాజంలో ఉజ్జీవింపచేయండి. జాషువా జనరేషన్, ఎస్తేర్ బృందాలు, దెబోరా సైన్యాలు, ఇదిగో ప్రభువా, అద్భుతమైన జాషువా జనరేషన్ నీ పునరుద్ధారపు శక్తి ద్వారా లేపండి దేవా. స్తోత్రం. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది గద్దిస్తూ ఈ మినిస్ట్రీని ఒక అనాయింటెడ్ మినిస్ట్రీగా, శక్తి కలిగిన పాత్రగా నీ దాసుడు నన్ను, మా ప్రజలని, మా సంఘాన్ని వాడుకోండి. అందరికీ మీరు తోడై ఉండండి. సంతోషించి గంతులు వేసే కృప ప్రతి బిడ్డకి దయచేయండి. నిన్ను వెతికేవారుగా చేయండి, నిన్ను పూజించేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా చేయండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ప్రభువుని నమ్మండి. ఇంకా ఈ డే మీ అందరు సంతోషించండి. ఆదివారం ఈస్టర్ ఉదయం 5 నుంచి 6 ఎలాగా ఉంటుంది, 7 నుంచి 9 మొదటి ఆరాధన, 10 నుంచి 12 రెండో ఆరాధన, 2 బెల్లంపల్లి ఉంటాయి, 3 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12 ఉంటుంది, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మీరు అందరూ పాలు పొందండి. తప్పకుండా మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం, వ్యక్తిగతంగా కలుద్దాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, 8, 9, 10, 11 మరి మహబూబాద్ జిల్లా మహబూబాద్లో ఎన్టీఆర్ స్టేడియం అద్భుతంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 4 దిన సభలు, ఉజ్జీవ సభలు, ఏప్రిల్ 8, 9, 10, 11 బహుబలంగా పరిశుద్ధాత్మదేవుడు సంచరించే ఆ 4 దిన సభల్లో మీరు మీ కుటుంబాలతో పాలు పొందండి. దేవుడు అధికముగా అయినటువంటి కృప మీకు ఇచ్చి నడిపించబోతున్నాడు. గుడివాడ 22, 23, 24, 24 దినాలు గుడివాడలో సభలు ఉంటున్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించబోతున్నాడు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ కూడా కల్వరి మినిస్ట్రీస్ నుంచి, మా కుటుంబం నుంచి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈస్టర్ మీ జీవితాలకి రక్షణ లేని వారికి రక్షణ, ఆత్మీయతలో పడిపోయిన వారికి లేవనెత్తబడే విధంగా, ఎన్ని బంధకాలు ఉన్న వారికి కూడా దేవుని శక్తి ద్వారా తెగే విధంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.